తరఫున ఇద్దరు సోదరి మనులు వచ్చి ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా అభినందన అందుకుంటారు. అలాగే గృహజ్యోతి 200 యూనిట్ ఎంజాయ్ చేద్దాం. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాదేసి. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడు. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందుకే పెద్ద నాయకుడు. ప్రథమ సంవత్సరపు విజయోత్సవంలో మీ అందరినీ ఆనందంగా పలకరించేందుకు వస్తున్నారు. అదిగో ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు. గౌరవనీయుల మంత్రివర్యులు డాక్టర్ ధన్సన్ అంతే సీతక్క గారు, కొండా సురేఖ గారు, గౌరవనీయులైన సీఎం గారు, గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు, మన ఓరుగల్లో జరుపుకుంటున్న కార్యక్రమాన్ని ఇప్పుడు జ్యోతి వెలిగించి శుభారంభం చేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, అలాగే గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, కొండా సురేఖ గారు, ఇతర మంత్రివర్యులు, అడ్వైజర్స్, ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, సిఎస్ గారు, అలాగే స్పోర్ట్స్ పర్సన్ నిఖత్ జరీన్ గారు, ఈషా సింగ్ గారు. మన మాజీ ప్రధాని, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని ఇలా మహిళా శక్తి ఉత్సవంగా జరుపుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో ఒక నేత్రోత్సవంగా, ఆనందోత్సవంగా, మహోత్సవంగా ఈ మహిళోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గరీబీ హటావో అంటూ బ్యాంకులు జాతీయీకరణ చేసి సామాన్య ప్రజలకు పాలనను సమీపంగా తీసుకొచ్చిన ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఈ వేదిక మీద. ఈరోజు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి గారు ఇందిరా మహిళా శక్తి భవనాల్ని శ్రీకారం చుడుతున్న వేళ మహిళా సమాఖ్య సభ్యులు నిలబడి 22 ఇందిరా మహిళా శక్తి భవనాల శంకుస్థాపన మహోత్సవం.
ఇందిరమ్మ 107వ జయంతి. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఒక ఉక్కు మహిళ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, ఈ దేశ ప్రధానమంత్రిగా వారు చివరి శ్వాస వదిలినప్పుడు తెలంగాణ ప్రాంతం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆఖరి శ్వాస వారు వదిలి ఈ గడ్డ మీద సూర్యచంద్రులు ఉన్నంతకాలం శ్రీమతి ఇందిరమ్మ పేరు మీద పేద ప్రజలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు, మా మహిళా సోదరీమణులకు సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించాలని ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని ఈరోజు మన ప్రభుత్వం కంకణ బద్దులై ఈ వరంగల్ గడ్డ మీద కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు, పిసిసి అధ్యక్షులు, ప్రాణ సమానులైన 33 జిల్లాల నుంచి తరలి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకే అంకితం. ఎందుకంటే ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా, నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిని అయినా ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే, సోనియమ్మ ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవ్వడమే కాదు, వీడికి తరలి వచ్చిన వేలాది మంది ఆడబిడ్డలు గ్రామ గ్రామాన, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలి, మీ రేవంత్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మనసు నిండుగా ఆదరించి ఆహ్వానించి మీ భుజాల మీద మోసిండ్రు. కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాతో సహా ఈరోజు వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం. మరి వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్న మేము మీ ఆశీర్వాదంతో అవకాశం వస్తే మీకు కృతజ్ఞత తెలుపుకునే బాధ్యత, ఆడబిడ్డలకు అన్ని అవకాశాలు అందించాల్సిన బాధ్యత ఈరోజు మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఆనాడు 2014 నుంచి 2019 వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రిగా లేకపోయినా 5 సంవత్సరాలు మౌనంగా ఉన్న ఆడబిడ్డలు ఆ తర్వాత ఇచ్చిన తీర్పుతో మొదటి మంత్రివర్గంలోనే మీ అభిమాన నాయకురాలు శ్రీమతి కొండా సురేఖ గారు, మా సోదరీమణి సీతక్కను ఈరోజు మంత్రివర్గంలో ఈ ఓరుగల్లు గడ్డ మీద నుంచే ఈ ఆడబిడ్డలను మంత్రివర్గంలో ప్రముఖ స్థానం ఇచ్చి ఈనాటి ఈ సభా నాయకత్వాన్ని కూడా ఆ ఆడబిడ్డల చేతుల్లోనే పెట్టడం జరిగింది. ఇదే కాదు, వరంగల్ పార్లమెంటు నుంచి కూడా డాక్టర్ కడియం కావ్యను ఈరోజు పార్లమెంటు సభ్యురాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో గలం విప్పుతుందంటే ఒక ఆడబిడ్డ ఈరోజు వరంగల్ ప్రాంతం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే కాదు, పాలకుర్తిలో మీకు తెలుసు, ఒక రాక్షసుడు అక్కడ రాజ్యమేలుతుంటే మీ సోదరీమణి యశస్విని రెడ్డి ఆ రాక్షసుని ఆయన పెద్ద రాజకీయ కొండ కదా, ఆ కొండను ఎట్లా ఢీకొంటామని పాత్రికేయ మిత్రులు అడిగితే, కొండైనా దెబ్బ కొడితే పగులుతుందని చెప్పి ఆ కొండను బద్దలు కొట్టి పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసింది కూడా ఈరోజు ఆడబిడ్డనే అన్న సంగతి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా ఆడబిడ్డనే ఉన్నది. ఈరోజు మహిళా అధికారులు
అనితా రామచంద్రన్ గారు కానీ, దివ్య గారు కానీ, ఈరోజు సృజన గారు కానీ, వరంగల్ అదేవిధంగా హనుమకొండ కలెక్టర్లుగా ఈరోజు ఆడబిడ్డలే అధికారంలో ఉన్నారు. ఇవాళ ఈ వరంగల్ కార్పొరేషన్కి మేయర్గా కూడా ఆడబిడ్డనే ఉన్నది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఈ వేదిక మీదనే కాదు, వేదిక ముందు కూడా వేలాది మంది ఆడబిడ్డలే ఇది ఆడబిడ్డల రాజ్యం అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఈ ప్రభుత్వం మాది, మా అధికారం నడుస్తుంది అని ఆడబిడ్డలు గుండె ధైర్యంతో మాట్లాడే అవకాశం ఇవాళ ఇక్కడికి వచ్చింది. ధన్యవాదాలు సోదరులారా.